మనకున్న టెన్షన్స్, ఓల్డ్ ప్యాటర్న్స్ అన్ని వదిలేసుకొని సంతోషంగా ప్రతిరోజు న్యూగా మన డేని స్టార్ట్ చేద్దాం. న్యూ బోర్న్ బేబీస్ ఎలా ఉంటారు? సో అలా మనం మన డేని స్టార్ట్ చేద్దాం ఎవ్రీడే. మా తలరాత ఇంతే, మా తలరాతని ఎవరో రాశారు, మా రాత ఇంతే అని అనుకునే వాళ్ళకు దాన్ని ఈరోజు శ్రీకృష్ణుని కాన్షియస్నెస్తో ఎలా తొలగించవచ్చో చూద్దాం. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా మీవేనా? లేదా మీ జీవితాన్ని కనిపించని ఏదో స్క్రిప్ట్ మిమ్మల్ని నడిపిస్తోందా? ఏదో రాత, కనిపించని ఒక రాత మిమ్మల్ని నడిపిస్తుందా? మీరు ఒకటి అనుకుంటున్నారు, మీ లైఫ్లో ఒకటి జరుగుతుంది. అదేంటి? మనలో ఉన్న భయాలు, మన రియాక్షన్స్, మన యొక్క రిలేషన్ ప్యాటర్న్స్, మన యొక్క రిలేషన్స్లో ఉన్నటువంటి ప్యాటర్న్స్, ఇవన్నీ మనము ఇప్పుడు కొత్తగా ఎంచుకున్నవైతే కాదు. ఆల్రెడీ ఇన్బిల్డ్ అయి ఉన్నాయి మీ బాల్యంలోనో, మీ బాల్యంలో మీరు నేర్చుకున్నవి, మీ కుటుంబం నుండి వచ్చినవి, పూర్వ జన్మల పాత కర్మలు కూడా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది నేను ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఏదో ఒక భయం మిమ్మల్ని నిరంతరం వెంటాడడం. డబ్బు భయమా, రిలేషన్షిప్ సంబంధించి నా వైఫ్ నన్ను వదిలేసిపోతుందా, నా పిల్లలు నన్ను వదిలేసిపోతారా, లేకపోతే అసలు నేను అనుకున్న సక్సెస్ నాకు వస్తుందా, నా లైఫ్లో నేను కోరుకున్న జాబ్ నాకు వస్తుందా, నేను కోరుకున్న బిజినెస్లో నేను ముందుకు రాణించగలుగుతానా, సో అండ్ సో భయాలు మనల్ని నిరంతరం వెంటాడుతూ ఉంటాయి. అవునా కదా? నా పిల్లల ఫ్యూచర్ ఏంటి, నేను వాళ్ళ కోసం అనుకున్నవన్నీ చేయగలనా, ఇవన్నీ మనల్ని నిరంతరం వెంటాడుతూ ఉంటాయి. బట్ అవి ఇప్పుడు మనం ఈ రోజు, ఈ 1 ఇయర్లో మనం క్రియేట్ చేసింది కాదు. అవి ఆల్రెడీ మన లైఫ్ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి, మన చిన్న చైల్డ్హుడ్ డేస్లోనే అవి మనం నేర్చుకున్నవి. కుటుంబంలో నుంచి కొన్ని వస్తాయి మనకు, జెనెటికల్గా మనకు కొన్ని, మన పేరెంట్స్ నుంచి అవి మనకు కొన్ని వస్తాయి. అండ్ నెక్స్ట్, మనం పూర్వ జన్మలో, ఆ జన్మలో కూడా మనకున్న కొన్ని కర్మల ప్రతిఫలాలు కూడా ఉంటాయి. మీరు అనుకునే పర్సనాలిటీ చాలాసార్లు స్టోర్డ్ పెయిన్, చిన్నప్పటి పెయిన్ మాత్రమే, అది ఇప్పుడు క్రియేట్ అయింది కాదు. మీకు ఎప్పటి నుంచో మనీ రావాలి, నాకు మనీ కావాలి, కానీ రావట్లేదు, అది ఇప్పుడు క్రియేట్ అయింది కాదు, అది ఎప్పటి నుంచో క్రియేట్ అయి ఉంది. ఈ రోజు వాటన్నిటికీ మనం బ్రేక్ చెప్పేయాలి. రెడీయా? కర్మ అండ్ సంస్కారాలు, వేదాంతం ప్రకారం ఈ యొక్క స్క్రిప్ట్ను మనం సంస్కారం అనే అంటాము. సో మరి సంస్కారాల, దీనికి సంబంధించి మన మనసులో నిలిచిపోయిన లోతైన ముద్రలు కొన్ని, ఎంత వదిలించుకుందామన్నా వదిలించుకొని బాధలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. హోపనోపోనో ప్రేయర్ చేస్తున్నప్పుడు చాలా మంది ఏడుస్తారు. బికాస్ ఆఫ్ రీజన్, పేరెంట్స్ కోసం హోపనోపోనో చేసినప్పుడు, మన పూర్వీకుల కోసం, మన నానమ్మ తాతయ్యల కోసం హోపనోపోనో చేసినప్పుడు, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు, మన పిల్లల కోసం హోపనోపోనో చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కళ్ళలో నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా కదా? సో లోతైన కొన్ని గాయాలు మన లైఫ్ని ఎప్పుడైనా డిస్టర్బ్ చేసి ఉంటాయేమో. ఇవే మన నిర్ణయాలు, మన ఆకర్షణలు, భయాలను నియంత్రిస్తాయి. ఓకేనా? అవి ఎప్పుడో చిన్నప్పుడు పడిన ఆ ముద్రలు, ఆ బలమైన స్ట్రాంగ్ బాధ ఏదైతే ఉంటుందో, అది ప్రజెంట్ మనకి, మన యొక్క డెసిషన్స్ పైన, మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తున్నామో దానిపైన, ఇప్పుడు ప్రజెంట్ నేను చేయలేనేమో అనే భయాల పైన మనల్ని అవి లీడ్ చేయడం జరుగుతుంది. ఎప్పటి కర్మలు? మన చిన్నప్పటివి, మన మన పేరెంట్స్ నుంచి వచ్చినవి, మన పూర్వజన్మ కర్మలు ఇప్పుడు మనల్ని, మన లైఫ్ని మనం అనుకున్న విధంగా లీడ్ చేయలేకుండా పోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయి కూర్చుంటున్నాయి. నేను ఇప్పుడు కోటీశ్వరాలను అవ్వాలి అవ్వాలి అని అనుకుంటున్నాను, అది నేను ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం తీసుకున్న నిర్ణయం కాదు, అది ఎప్పుడో తీసుకున్న నిర్ణయం. నేను నాకు నా చైల్డ్హుడ్లోనే, అంటే నేను ఏదైతే ఈ జన్మ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానో, దీనికంటే ఈ జన్మ కంటే ముందే నేను కోటీశ్వరాలుగానే జీవించాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. అది అప్పుడు నా బ్రెయిన్లో ప్రోగ్రామ్ అయ్యింది. దాన్ని నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసింది కానే కాదు. ఇక్కడ మనం ఒకటి అనుకుంటాము, కానీ అది జరగదు. ఒకే బాధ ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తుంది మనకు? నేను నా లైఫ్ని ఒక మంచి పూల పాన్పులాగా మార్చుకోవాలి అనుకుంటున్నా, కానీ నాకెందుకు అబ్స్ట్రాక్షన్స్ వస్తున్నాయి, ముళ్ళ దారిని నాకెందుకు కనిపిస్తుంది? ఎప్పుడైనా అనిపించిందా మీకు? నేను ఒకటి అనుకుంటున్నాను, నాకు ఇంకొకటి జరుగుతుంది, నేను అనుకున్నది ఏది అవ్వట్లేదు అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? మన మెదడు
ఎప్పుడైనా సరే సేఫ్ దారినే నమ్ముతుంది. మనం సేఫ్, మనం డేంజర్ జోన్ అసలు ఎంచుకోం. మన మెదడు ఎప్పుడైనా సరే ఫెమిలియర్ సేఫ్ జోన్ని నమ్ముతుంది. మనల్ని ఇప్పుడు ఎవరైనా బాధ పెట్టినుంటే అది మనము సుపరిచితంగా ఫీల్ అవుతాం. మౌనం, మీరు మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే రక్షణగా అనిపిస్తుంది, మీకు ఒక సేఫ్ జోన్ లో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది, దేవుడికి అటాచ్మెంట్, దేవుడికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ లో మీరు ఉంటారు. మీకు ఏదైనా టెన్షన్ అనిపించినప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఒక తెలియని హ్యాపీనెస్ మీరు పొందుకుంటారు, ప్రశాంతత మీలో స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఆ ప్రశాంతత మీకు దేవుడికి అటాచ్మెంట్ ని ఇస్తుంది కాబట్టి. మీరు బాధను ఎవరైనా కావాలని ఎంచుకుంటారా? నాకు బాధే కావాలి అని ఎవరు ఎంచుకోరు. అవగాహన లేకుండా, మన ప్రమేయం లేకుండా మనలోకి వచ్చేస్తుంది. బాధ అనేది మనం అనుకున్నవి జరగనప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇక్కడ ఎవరు కావాలని బాధనైతే చూస్ చేసుకోరు. ప్రకృతియే క్రియామానని గుణై కర్మాణి సర్వశ అహంకార విముడాత్మ కర్తహామితి మన్యతే. అన్ని పనులు ప్రకృతి కండిషనింగ్ వల్ల మాత్రమే జరుగుతాయి. కానీ మనమేమనుకుంటాం, నేనే చేస్తున్నా, నేను అంటేనే ఇది జరిగింది, నేను చేస్తేనే ఇది జరిగింది అని అనుకుంటాం. పాయింట్ ఏంటంటే మీరు అనుకునే చాయిస్ చాలా సార్లు కండిషనింగ్ మాత్రమే. మనం అనుకునేది ఏదైనా సరే జస్ట్ కండిషనింగ్, అదేదో మనం అనేస్తున్నాం ఓకేనా, కానీ నడిపించేది ఎవరు? దేవుడు. పనులన్నీ కూడాను ప్రకృతి యూనివర్స్ ద్వారా మాత్రమే అవి జరుగుతున్నాయి. దేవుడు ఆజ్ఞ ఇస్తేనే అది జరుగుతుంది ఆ పని. కానీ మన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? నేను అనుకుంటేనే, నేను చేశాను, నేనే చేస్తున్నాను అని అనుకుంటాం. కానీ అది ఆల్రెడీ దేవుడు అక్కడ స్క్రిప్ట్ రాసి పెట్టేశాడు, మన లైఫ్ లో ఏది జరగాలి, ఏ డే మనం ఎలా లైఫ్ లీడ్ చేయాలి, ప్రతి డే ప్రతి క్షణం మన గురించి ఒక స్క్రిప్ట్ దేవుడి దగ్గర ఉంటుంది. ఆ దేవుడి స్క్రిప్ట్ ద్వారానే మనము ఈ కర్మలన్నీ చేస్తూ ఉంటాం, ఈ పనులన్నీ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనము మనకు తెలియని విధంగా ఒక బాధను, ఒక ఏడుపును భరిస్తున్నాము అంటే అది కూడా వన్ ఆఫ్ ద చాయిస్ అక్కడ ఉంది మనకు. మీలో మీకు అనిపిస్తుంది నేను ఏం చేయలేను, నేను ఇలాగే ఉంటాను, నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, నేను అసలు మారను, నాతో ఏది అవ్వదు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా, మీరు అనుకున్న పనులు అవనప్పుడు నా వల్ల ఏం కాదేమో, అసలు నేను ఏం చేయలేనేమో, ఇలాంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. కానీ అది నిజం కాదు. అది ఇది జస్ట్ మీ కండిషనింగ్, మీ గొంతు మాత్రమే అలా అంటుంది, కానీ మీ మనసులో లోపల మాత్రం ఏదో చెయ్యాలి అనే తపన మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది, నువ్వు చేయగలవని మనకు లోపల నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది. బట్ మనం దాన్ని పట్టించుకోం, నాతో అవ్వదు, నేను చేయలేను, నేను ఇలాగే ఉంటాను, నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, సో అండ్ సో ఇలాంటి పదాలు మనం అంటూ ఉంటాం. కానీ అది కేవలం మన గొంతు మాత్రమే మాట్లాడుతుంది, మన మనసు కాదు. సో అవగాహన, అవేకనింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మెడిటేషన్ అంటే కేవలం శాంతి, పీస్గా ఉంటుంది ఇంతే అనుకుంటారు. కానీ మన జీవితాన్ని నడిపిస్తున్న ఒక హిడెన్ స్క్రిప్ట్ని చూడడం స్టార్ట్ అవుతుంది మన మెడిటేషన్లో. మెయిన్ అసలు మెడిటేషన్ యొక్క గొప్పతనం అది. మనల్ని మనకు కనిపించని ఒక శక్తి, ఒక హిడెన్ శక్తి, ఒక గొప్ప శక్తి. మనము దేవుడితో అటాచ్మెంట్లో ఉంటాం. ఎందుకు దేవుళ్ళందరినీ మనం ఎప్పుడు చూసినా మెడిటేషన్ పోజ్లోనే కనిపిస్తారు మనకు ఎక్కువ శాతం. ఆ శివుణ్ణి చూసినా, కృష్ణుణ్ణి చూసినా, ఎందుకు మరి? వాళ్ళు దేవుళ్ళే కదా, ఎందుకు మెడిటేషన్ చేస్తున్నారు?